అందరికీ నమస్కారం. తులసి జలంధర శ్రీ మహావిష్ణువునే శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ. అందుకే శ్రీవారికి తులసిమాల అంటే అంత ఇష్టం. తులసి కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, హిందూ పురాణాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినది. తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు అంటే అతిశయోక్తి కాదు. తులసి పురాణాల్లోనే కాదు, వైద్యపరంగా కూడా అత్యంత ప్రయోజనాలు కలిగిన మొక్క. తులసి అంటేనే పవిత్రమైనది. తులసి పూజతో ఇల్లు సుఖ సంతోషాలతో, మహిళలు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని పండితులు చెప్తుంటారు. తులసి ఆకులు, కాండం, వేర్లు, విత్తనాలు అన్నీ ఎన్నెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవే. ఎన్నో విశిష్టతలు కలిగిన తులసి అంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ఇష్టం. అందుకే విష్ణువుని తులసితో పూజిస్తారు, తులసిమాలలు వేస్తారు. తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడిగా కొలువైన శ్రీ మహావిష్ణువుకు తులసిమాలలతో అలంకారం చేస్తారు. తులసి ఆకులతో పూజలు చేస్తారు. తులసి అంటే శ్రీనివాసుడికి ఎంతో ఇష్టం. మరి ఎందుకు అంత ఇష్టం తులసి అంటే? దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. శ్రీ మహావిష్ణువు భక్తురాలు తులసిగా మారిన కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీ మహావిష్ణువును తన భక్తురాలే తనను శపించిన కథ. తులసి ఆవిర్భావం వెనుక ఉన్న ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తులసి కేవలం ఒక మొక్క కాదు, అదొక ఆధ్యాత్మిక వృక్షం. వైష్ణవ భక్తులు తులసిమాలలు ధరిస్తారు. తులసి పూజించుకుంటే పూజ సత్ఫలితం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక శ్రీకృష్ణుడు తులాభారం కథను పూర్తిగా మలుపు తిప్పింది కూడా తులసీ దళమే, అనగా తులసి ఆకే. మణులు, మాణిక్యాలు, బంగారం, వెండి ఎన్ని సంపదలు సమర్పించినా ఆయన తులాభారంలో ఒక్క అంగుళం కూడా కదలలేదు. కానీ ఒక్క తులసి ఆకు వేయగానే ఆ శ్రీ మహావిష్ణువు ఆ తులసి దళానికి సరిసమానంగా సరితూగాడు. అంటే ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక్క తులసి ఆకుకు సమానం అని శ్రీకృష్ణ తులాభారం చెబుతోంది. భక్తితో మనస్ఫూర్తిగా ఒక్క తులసి దళాన్ని సమర్పిస్తే చాలా కరుణించి వరాలు కురిపిస్తాడాయన. తులసికి అంతటి విశిష్టత ఉంది. ఇక భక్తురాలే తులసిగా మారిన కథ. వృంద అనే అమ్మాయి చాలా అందమైనది, అనుకోగలిగిన అమ్మాయి. ఆమె కాలనేమి అనే రాక్షసుడి కూతురు. ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే పంచప్రాణాలు. ఆయనకు పూజ చేయనిదే పచ్చి గంగైనా ముట్టేది కాదు. నిత్యం విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేది. అటువంటి ఉత్తమురాలికి జలంధర్ అనే యువకుడితో వివాహం జరిగింది. త్రినేత్రుడు అనగా శివుడు మూడో కను నుంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడే జలంధరుడు. అమిత శక్తివంతుడు. జలంధరుడు వృందను ఇష్టపడ్డాడు. ఇంద్రుణ్ణి శిక్షించడానికి దావాగ్నిని శివుడు గంగాసాగరంలో దాచిపెట్టాడు. ఆ అగ్ని బాలుడి రూపం ధరించాడు సముద్రుడు. తరువాత ఆ బాలుని బ్రహ్మకు అప్పగించాడు. ఆ బాలుడి పేరు పెట్టడానికి బ్రహ్మ దగ్గరకు తీసుకుని రాగానే కంటి నుండి నీరు వచ్చిందట. అప్పుడు బ్రహ్మదేవుడే స్వయంగా ఆ బాలుడికి జలంధరుడు అని పేరు పెట్టాడు. అలా శివాగ్నిలో పుట్టిన బాలుడు జలంధరుడిగా మారాడు. అలాగే జలంధరుడు తప్ప అలాగే నిన్ను శివుడు తప్ప మరెవ్వరూ చంపలేరని వరమిచ్చాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షసరాజు అయ్యాడు. దేవతలపై తన ప్రతాపంతో విరుచుకు పడేవాడు. ఇది ఎలా ఉంటే ఓ సందర్భంలో వృందను చూసిన జలంధరుడు ఆమెపై మనస్సు పారేసుకున్నాడు. మహావిష్ణువుకు భక్తురాలైన ఆమెను విధివశాత్తు జలంధర్కు వివాహం జరిగింది. ఆమెతో వివాహం భక్తి పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగిపోయింది. దీంతో శివాగ్ని నుంచి పుట్టినవాడే అయినా శివుడిని కూడా ఓడించగలనే గర్వం పెరిగిపోయింది. శివుడినే ఓడించాలనుకున్నాడు. అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరు హోరాహోరీగా పోరాడుకున్నారు. అది చూసిన దేవతలు భయపడిపోయారు. జలంధర్ శక్తి సామర్థ్యాలకు హడిలిపోయిన దేవతలు విష్ణువు వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నారు. ఇక విష్ణుమూర్తి దుష్ట శిక్ష రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం ఆయన జలంధరుని అంతం చేయడం కోసం రంగంలోకి దిగక తప్పలేదు. కానీ జలంధరుడి భార్య వృంద తన భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధపడ్డాడు.
కానీ తప్పదు. జలంధర్ వల్ల దేవతలు పీడింపబడుతున్నారు. శిక్ష రక్షణ కోసం చేయకూడని పనికి పూనుకున్నాడు. జలంధరుడు శివుడితో యుద్ధం చేస్తుండగా జలంధరుడు రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్ళాడు. మహావిష్ణువు తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది. ఆమె పాతివృత్యం అంత గొప్పది. పాతివృత్య భంగం కావడంతో జలంధర్ శక్తి సన్నగిల్లుతుంది. మరోపక్క తాను ఆరాధించిన మహావిష్ణువే తనను మాయ చేశాడని బాధపడుతుంది. తన ఆరాధ్య దైవమైన విష్ణువుపై కోపిస్తుంది. తన పాతివృత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువును శపిస్తుంది. ఆమె మహాపతివ్రత. దీంతో ఆమె శాపనార్థం సాక్షాత్ మహావిష్ణువుపై పనిచేసింది. ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో సాలగ్రామశిలగా మారిపోతాడు. అందుకే గండకీ నదిలో శాలిగ్రామశిలనే సాక్షాత్ శ్రీ మహావిష్ణువు రూపంగా కొలుస్తారు. ఆ శాలిగ్రామాల్లో విష్ణు చక్రం, సూర్యుడు రూపాల్లో కూడా ఉంటాయి ఇవి. ఇక ఎలా ఉంటే శివుడితో యుద్ధం చేస్తున్న జలంధరుడి శక్తి తగ్గిపోతోంది. మహాశివుడి అస్త్రాలకు హతుడయ్యాడు. భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది. అలా తన జీవితాన్ని ముగించుకోవాలని అనుకుంటుంది. వృంద తనువు చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు. నువ్వు చాలా గొప్పదానివి. నిన్ను భూలోకంలోనే కాదు దేవతలు కూడా కొలుస్తారు. సౌభాగ్యాలను సిద్ధంగా గొప్పదానివిగా పూజలు అందుకుంటామని ఆశీర్వదిస్తాడు. అంతేకాదు తనతో పాటు పూజలు అందుకుంటుందని వరం ఇస్తాడు. ఇందుకే తులసి లేకుండా విష్ణువుకు ఏ పూజ చేసినా ఫలితం ఉండదనేది నానుడి ఉంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటోంది తులసి మాత.